తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పించడానికి ఒక భారీ కుట్ర జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక భారీ కుట్ర. అయితే ఈ కుట్రకు సూత్రధారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేజర్ పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక భారీ సంస్థ, భారీ కాంట్రాక్ట్ సంస్థ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సూత్రధారి అని తెలుస్తోంది. ఆ కంపెనీకి వాళ్ళు ఆశించిన మేరకు కాంట్రాక్టు రాకపోవడంతో వాళ్ళు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్న ఒక మంత్రిని ప్రమోట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఆ మంత్రి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన సమయంలో ఆయన 50,00,00,000 పెట్టి ఆ పదవిని కొనుక్కున్నాడని చెప్పిన మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పుడు ఈ సంస్థ పట్టుకున్నట్టుగా తెలుస్తది. అంటే అతనికి ఏ రకమైన నిధులు కావాలంటే ఆ నిధులు మేము ఇస్తాము. అండ్ ఇంకా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా మేము అందిస్తాము. రేవంత్ రెడ్డిని తప్పించండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మా మాట వినడం లేదనో, లేకుంటే మాకు రావాల్సిన పనులు రావడం లేదనో, ఈ రకమైన సంథింగ్ ఆ సంస్థ ఇటువంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ మంత్రి కానీ, అట్లాగే ఆ మంత్రి వెనుక ఈ సంస్థ ఉన్నట్టుగా గానీ, మనకింకా స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, బయట ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మీడియా సర్కిల్స్‌లో గానీ, లేకపోతే కాంగ్రెస్ సర్కిల్స్‌లో గానీ, యాక్చువల్‌గా ఎవరైతే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 50,00,00,000 పెట్టి కొనుక్కున్నాడు ఆ పదవిని అని ఆరోపించాడో, ఆ మంత్రి నిజానికి సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటున్నాడు. అండ్ రేవంత్ రెడ్డికి చాలా నమ్మకంగా కూడా కనిపిస్తున్నాడు. అదే సమయంలో బయట నుంచి అంటే వెలుపలి నుంచి ఒక సంస్థ ఎప్పుడైతే రేవంత్ రెడ్డిపై కత్తి కట్టిందో, ఆ సంస్థకు ఒక లీడర్ కావాలి. ఒక సీనియర్ పొజిషన్‌లో ఉన్న లీడర్ కావాలి. ఆ లీడరు ఈ మంత్రిగా వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. అందువల్ల ఆ సంస్థకు సంబంధించిన అధిపతి అండ్ మరికొంతమంది ఆ సంస్థలో ప్రధాన ఎవరైతే అంటే ఇంపార్టెంట్ మనుషులుంటారో ఐదర్ ఎండీ ఆర్ సమ్ వైస్ ప్రెసిడెంట్ వగైరా వాళ్ళు ఈ మంత్రితో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నట్టుగా, ఈ మంత్రి గూడా ఒక దశలో సరే చూద్దాం ఇప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పరపతి పెరిగింది. దట్ టు బి ఇప్పుడు ఆహ్, రీసెంట్‌గా బీసీ రిజర్వేషన్‌కి సంబంధించిన వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డికి రావాల్సిన దానికంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది. కనుక ఇప్పుడప్పుడే మనం ఆయనను టచ్ చేయడానికి సాధ్యం కాదు. అట్లాగే మన వెనుక మంత్రులు గాని, మిగతా ఎమ్మెల్యేలు గాని రావడానికి కొంత వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని ఆ మంత్రి చెబుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆ మంత్రి ఎంత చెబుతున్నప్పటికీ, ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం సాధ్యం కాదని అంటున్నప్పటికీ, ఈ సంస్థ మాత్రం అంటే నేను చెప్పాను కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన పనులు చేపట్టిన కీలకమైన అనేక ప్రాజెక్టులు చేపట్టి, ఆ తర్వాత వాటిని ఏమంటాం బ్యాక్ అండ్ బ్యాక్‌గా బ్యాక్ టు బ్యాక్ పనులుగా మరి కొంతమందికి సబ్ కాంట్రాక్ట్‌లుగా ఇచ్చిందో, ఆ సంస్థ ఇప్పుడు రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. ఆ సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు అస్థిరపాలు చేయాలని అనుకుంటోంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ పాత్ర లేదని కూడా ఇందులో అనుకోవడానికి లేదు. ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌లో ఎవరుంటారు? కేసీఆర్ ఉంటాడు. సో, ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌ను డైరెక్షన్ మేరకే ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో, ఆ మంత్రి ఆహ్, ఆ విధంగా అటువైపు అంటే ఆ సంస్థ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయాలంటే ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఒకటి దీంట్లో నంబర్‌కేమో ఒకవేళ మనం అనుకుంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ప్లస్ సిపిఐ ఎమ్మెల్యే ఒకరున్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి ఒక 10 మందొచ్చారు. అంటే 74 ప్లస్ సిపిఐ. 75 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఔట్ ఆఫ్ 119లో 75 మెంబర్స్ ఉన్నారు. 75 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు లెక్క. ఏది అసెంబ్లీలో. సో, 75 మందిలో 75 మందిలో
ఇప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలి నంబర్ 1. రెండోది ఈ చెప్తున్న నంబర్ ప్రకారం ఒక 60 మందిని మనం మొబిలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్‌కు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు 39 మంది గెలిచారు. ఒకటి కంటోన్మెంట్ ఆ తర్వాత ఓడిపోయింది. బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ గెలిచింది. సో, అక్కడ -1 అంటే 38. 38లో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు గనుక 28 యాస్ ఆఫ్ నౌ ఔట్ ఆఫ్ 119కు గాను మనకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 28 మాత్రమే. సో, 28 అంటే మీకు మ్యాజిక్ ఫిగర్ 60 కావాలి. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలంటే. 60 కావాలంటే ఈ 28లు మనం మైనస్ చేస్తే మనకిక్కడ 32 షార్టేజ్ వస్తుంది. సో, 32 మెంబర్స్‌ని ఎట్లా మొబిలైజ్ చేయాలి? అనేది ఇప్పుడు ఒక కీలకమైన అంశం. అయితే దీనికి సంబంధించిన నిధులు అంటే ఎట్లా మొబిలైజ్ చేయాలి ఎమ్మెల్యేస్‌ని అండ్ ఏ రకంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా ఒక స్కెలిటన్ లాంటిదే. అంటే స్కెలిటన్ సమాచారమే. పూర్తి సమాచారం మీకు అందలేదు కానీ సంథింగ్ ఈస్ దేర్. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందో ఇంక మనకు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని అన్న తర్వాత ఇక మిగతా వాళ్ళలో సహజంగానే అరే! ఆయనే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 2028 ఎలక్షన్స్ తర్వాత మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి? ఇప్పుడు కాంగ్రెస్‌లో అంటే క్యాబినెట్‌లో ఉన్న వాళ్ళలో ఒక అరడజన మందైతే కనీసం ఉన్నారు. లేదా కనీసం నలుగురైతే ఉన్నారు గ్యారంటీగా. మాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే మాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటున్న వాళ్ళు గాని, ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్న వాళ్ళు కానీ కనీసం నలుగురు ఉన్నారు గ్యారంటీగా. సో, ఈ నలుగురు, ఐదుగురిలో ఈ పర్టిక్యులర్ మనిషి ఎవరైతే ఉన్నాడో, ఈ మంత్రి ఎవరైతే ఉన్నాడో, ఈ మంత్రిని వాళ్ళు ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరు? ఈ కన్‌స్ట్రక్షన్ సంస్థ. ఈ సంస్థ ఏంటంటే, అటు ఏపీలో కూడా పనిచేస్తోంది. ఏపీలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తోంది. తెలంగాణలో చేస్తోంది, చేసింది. అండ్ ఇంకా కొన్ని పనులు అంటే వాళ్ళు ఏంటంటే తెలంగాణ మొత్తం తెలంగాణలో ఎక్కడ ఏ రంగమైనా కూడా తమకే పనులు రావాలనేది ఆ సంస్థ ఒక రకమైన టార్గెట్. అంటే ఒక కాన్సెప్ట్ వాళ్ళ ఎజెండా. మాకు తప్ప మరొకరికి పనులు ఇవ్వొద్దు అనేది ఏదో ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి మళ్ళీ అన్ని పార్టీలు కావాలి. ఆ సంస్థ బీజేపీకి నిధులిస్తుంది, విరాళాలిస్తుంది. బీఆర్ఎస్‌కు నిధులిస్తుంది. అండ్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల్లో విరాళాలు ఇచ్చి ఉండొచ్చు. కాదనడానికి లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే గతంలో కేసీఆర్ హయాంలో ఏ స్థాయిలోనైతే తమకు ఈ కాంట్రాక్టు పనుల్లో సింహభాగం లభిస్తుందనుకున్నారో, అంటే పెద్దగా వాటా లభిస్తుందనుకున్నారో, దానికి భిన్నంగా తెలంగాణలో ఇప్పుడు పరిణామాలు జరుగుతున్నాయి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా కాదు సీఎంను మనం మార్చితే ఎట్లా ఉంటుంది అనేది ఏదో ఒక వాళ్ళకేదో ఆలోచన వచ్చి ఉండాలి ఒకటి. రెండోది ఇప్పుడు నేను చెప్పాను కదా! ఒక మంత్రి. ఆ మంత్రికి అనుచరుడుగా, ఆ మంత్రి ద్వారానే టికెట్ పొందినట్లుగా చెబుతున్న ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన అయిన దానికి కాని దానికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఫెన్స్‌లో పడవేయడానికి ఆయన కోర్టుల్లో కేసులు వేస్తున్నాడు. లేకుంటే మీడియా ముందుకొచ్చి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. అయితే ఆయన ఒక్కడే ఆయన తనకు తానే స్వతంత్రంగా ఇవన్నీ చేస్తున్నాడా? లేకుంటే ఆయన వెనుక ఈ మంత్రి ఉన్నాడా? అనే దానికి సంబంధించిన అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఒక కాన్స్పిరసీ థియరీ, ఒక నేరేటివ్. సో, ఈ థియరీలో ఎవరెవరు ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు? ముందుగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్యే ద్వారా, తన అనుచరుల ద్వారా డిస్టర్బ్ చేయడం, లేదా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధమైన పనులు చేయడం, వ్యాఖ్యలు చేయడం. ఆ తర్వాత నేను చెప్తుందేమో ఈ నంబర్స్ ఏమో ఫైనల్. ఇది ఫైనల్ గేమ్ ఇది. అక్కడిదాకా వీళ్ళు చేరుకుంటారా లేదా అనేది ఒక పెద్ద సవాలు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ కన్‌స్ట్రక్షన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఖచ్చితంగా ఇటువంటి అంటే రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయాలనే కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.